హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెడీమేడ్ నెక్ ప్యాచ్ని బ్లౌజ్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక పావు ఇంచ్ ఉండేలా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసాం కదా, నెక్కి ఇటు సైడ్ కూడా మనం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఏమీ అవసరం లేదు, దీనికి వర్క్కి దగ్గర నుంచి కట్ చేసుకోవచ్చు. ఇలా మనం ఎడ్జెస్ని నీట్గా కట్ చేసుకోవాలి. నెక్ది ఇలాగే ఫ్రంట్ కూడా ఒక పావు ఇంచు ఉంచుకుని ఎడ్జెస్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ తీసుకుని మార్కింగ్ చేసుకుందాం. నెక్ వచ్చేసి 2.5, నేను 2.5కి మార్క్ చేస్తున్నాను. నెక్ లెంత్ 9.5కి మార్క్ పెట్టుకుని ఇక్కడ కూడా నెక్ 2.5 పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేసి ఇలా మడత పెట్టి జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటే అటు సైడ్ డ్రా చేసింది ఇటు సైడ్కి వస్తుంది. ఇది ఇలా వస్తుంది. దీన్ని మళ్ళీ మనం లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ ప్యాచ్ని మిడిల్కి పెట్టి ఇలా సెట్ చేసుకుని మిడిల్లో ఒక పిన్ పెట్టుకోవాలి. ఇలా మనం పిన్స్ పెట్టుకుని నెక్ ప్యాచ్ని అంతా ఆ డ్రా చేసుకున్న లైన్ వరకు సెట్ చేసుకోవాలి. ఇలా నెక్ ప్యాచ్ అంతా పిన్స్ పెట్టుకున్న తర్వాత ఈ చివరి నుంచి 1 స్టిచ్ వేసుకోవాలి. ఈ నెక్ ప్యాచ్ని స్టిచ్ చేయడానికి సింగిల్ ఫుట్ ఉండాలి. నేనైతే ఎలక్ట్రిక్ మిషన్ కాబట్టి జిప్పర్ ఫుట్ పెట్టాను. నార్మల్ మిషన్ ఉన్న వాళ్ళు అయితే సింగిల్ ఫుట్ పెట్టుకుని ఇలా సైడ్ నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నేను ఈ పిన్స్ అన్నీ తీసేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మిడిల్ ఫోల్డింగ్ ఉంది కదా, ఆ మిడిల్ ఫోల్డింగ్ నుంచి ఒక లైన్ డ్రా చేసుకుని దాని మీద లైనింగ్ వేసి మిడిల్ నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఈ నెక్ని ఒక పావు ఇంచ్ ఉండేలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ని ఇటు సైడ్కి టర్న్ చేసి దాని మీద ఒక స్టిచ్ వేసేయాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని టర్న్ చేసుకుని ఇలా సైడ్ నుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు మిషన్ మీద స్టిచ్ పడకపోతే నార్మల్ నీడిల్తో హ్యాండ్తో స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్కి మనం అటాచ్ చేసుకోవాలి.
ఇప్పుడు నేను గ్లూ తీసుకుని నెక్ ప్యాచ్ అంతటికి గ్లూతో స్టిక్ చేస్తున్నాను. స్టిక్ చేసుకున్న తర్వాత గ్లూ అంతా డ్రై అయ్యాక మనం స్టిచ్ చేసుకోవాలి. గ్లూ అంతా డ్రై అయిపోయింది. ఇప్పుడు నార్మల్ నీడిల్ తీసుకుని నార్మల్ నీడిల్తో దీన్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ తీసుకుని నెక్ ప్యాచ్ కలర్ తీసుకోవాలి. దాన్ని నార్మల్ నీడిల్తో నెక్ సైడ్ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నెక్ ప్యాచ్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కూడా నేను సేమ్ అలానే స్టిచ్ చేసుకున్నాను ఇలా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని మనం అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టి మనం అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్కి ఏదైనా లేస్ వేసి మనం కవర్ చేసుకోవచ్చు. ఒకవేళ అవసరం లేదనుకుంటే వేసుకోని అవసరం లేదు. నేనైతే లేస్ వేసి దీన్ని ఇలా కవర్ చేస్తున్నాను. అంతే, చాలా ఈజీగా ఇలా రెడీమేడ్ నెక్ ప్యాచ్ని బ్లౌజ్కి అటాచ్ చేసుకోవచ్చు. ఫైనల్గా లుక్ అయితే ఇది.